మనం కిందటి వీడియోలో టైప్స్ ఆన్ ట్రయాంగిల్స్ బేస్డ్ ఆన్ సైడ్స్ మీద డిస్కస్ చేసాం. ఈరోజు టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ బేస్డ్ ఆన్ యాంగిల్స్ అంటే యాంగిల్స్ పైన బేస్డ్ అయ్యి ట్రయాంగిల్స్ ఏ విధంగా ఉంటాయని మనం డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు కొన్ని బేసిక్ పాయింట్స్ చూద్దాం. ఓకే, పాయింట్. వాట్ ఈజ్ పాయింట్? పాయింట్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఆర్ పొజిషన్. అంటే పాయింట్ అనేది ఎగ్జాక్ట్ లొకేషన్ని మనకి ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, ఓ పాయింట్. ఓకే, నెక్స్ట్ లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్ అంటే ద స్ట్రైట్ ప్యాత్ బిట్వీన్ టూ పాయింట్స్ ఏ అండ్ బి. అంటే ఏవైనా టూ పాయింట్స్ మధ్య ఉన్నటువంటి ప్యాత్ని అంటే మార్గాన్ని మనం లైన్ సెగ్మెంట్ అంటాం. ఓకే, లైన్ సెగ్మెంట్ ద స్ట్రైట్ ప్యాత్ బిట్వీన్ టూ పాయింట్స్ ఏ అండ్ బి. ఏ అండ్ బి అనే పాయింట్స్ మధ్య ఉన్నటువంటి ప్యాత్ని మనం లైన్ సెగ్మెంట్ అంటాం. ఓకే, తర్వాత నెక్స్ట్ రే. వాట్ ఈజ్ రే? ఆన్ ఎక్స్టెండింగ్ ఏ లైన్ సెగ్మెంట్ ఏబి ఇండెఫినిట్లీ ఇన్ వన్ డైరెక్షన్ వీ గెట్ ద రే ఏబి. ఓకే, అంటే ఏం లేదు, ఒక ఇదేంటి లైన్ సెగ్మెంట్ కదా. ఆన్ ఎక్స్టెండింగ్ ఏ లైన్ సెగ్మెంట్ ఏబి ఇండెఫినెట్లీ ఇన్ వన్ డైరెక్షన్ అంటే ఏదో ఒక డైరెక్షన్లో ఇండెఫినెట్గా ఎక్స్టెండ్ చేస్తే దాన్ని రే అంటారు. ఓకే, రేని ఈ విధంగా డ్రా చేస్తారు. ఓకే, ఈ విధంగా సూచిస్తారు. ఓకే, రే. ఓకే, నెక్స్ట్ అంటే లైన్ సెగ్మెంట్కి వన్ డైరెక్షన్లో మనం ఎక్స్టెండ్ చేస్తాం, దాన్ని రే అంటారు. ఇంకో పాయింట్ ఏంటంటే లైన్ సెగ్మెంట్ చూసాం కదా. లైన్ సెగ్మెంట్ హ్యాస్ టూ ఎండ్ పాయింట్స్. ఓకే, టూ ఎండ్ పాయింట్స్ అంటే టూ ఎండ్ పాయింట్స్ అనేది లైన్ సెగ్మెంట్ అనేది కలిగి ఉంటుంది. ఓకే, ఇది ఒకటి, ఇది ఒకటి. ఓకే, రే అనేది ఇట్ హ్యాస్ వన్ ఎండ్ పాయింట్. ఓకే, వన్ ఎండ్ పాయింట్ మాత్రమే, ఎందుకంటే ఇంకో ఎండ్ ఎక్స్టెండ్ చేస్తాం అంటే దాని యొక్క ఎండ్ పాయింట్ అనేది మనం చెప్పలేము, ఎందుకంటే ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ ఎండ్ పాయింట్. ఓకే, నెక్స్ట్ లైన్ చూద్దాం. ఏ లైన్ సెగ్మెంట్ ఏబి ఎక్స్టెండెడ్ ఇండెఫినిట్లీ ఇన్ బోత్ డైరెక్షన్స్ ఈజ్ కాల్డ్ లైన్ ఏబి. ఓకే, అంటే రే ఏం చూసాం, లైన్ సెగ్మెంట్ని వన్ డైరెక్షన్లో ఎక్స్టెండ్ చేస్తే అది రే అవుతుంది. ఇప్పుడు ఇదేంటి లైన్ సెగ్మెంట్ ఇన్ బోత్ డైరెక్షన్స్లో, అంటే రెండు వైపులో కూడా ఎక్స్టెండ్ చేసామనుకో దాన్ని లైన్ అంటారు. ఓకే, లైన్ ఈ విధంగా చూసిస్తారు. ఓకే, ఈ లైన్ ఏబి హ్యాస్ నో ఎండ్ పాయింట్స్. ఇట్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్ బికాస్ బోత్ డైరెక్షన్ ఎక్స్టెండెడ్ ఇండెఫినెట్లీ. అంటే మనం దాని యొక్క ఎండ్ పాయింట్స్ అనేవి మనం పాయింట్అవుట్ చేయలేము, ఎందుకంటే అవి బోత్ డైరెక్షన్స్లో కూడా ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి. సో ఇట్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. కన్కరెంట్ లైన్స్. 3 or more lines intersecting at the same point are called concurrent lines. అంటే 3 or more అంటే 3 లేదా అంతకంటే ఎక్కువ లైన్స్ అనేవి ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే వాటి కన్కరెంట్ లైన్స్ అంటారు. ఓకే, ఓ అనే పాయింట్ దగ్గర ఇవన్నీ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా కన్కరెంట్ లైన్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ యాంగిల్. What is angle? Two rays OA and OB having a common endpoint O form angle AOB, written as angle AOB. Okay, OA మరియు OB అనే టూ రేస్ అనేవి హ్యాస్ కామన్ ఎండ్ పాయింట్ కలిగినటువంటి టూ రేస్ మధ్యన ఉన్నటువంటి యాంగిల్ని మనం యాంగిల్గా డిఫైన్ చేద్దాం. ఓకే, అంటే యాక్చువల్గా మెజరింగ్ ఆఫ్ యాంగిల్ అనేది ఏ విధంగా చూస్తాం, ద అమౌంట్ ఆఫ్ టర్నింగ్ ఫ్రమ్ ఓఏ టు ఓబి ఈజ్ కాల్డ్ మెజర్ ఆఫ్ యాంగిల్ ఏఓబి. ఓకే,
ఇది ఓఏ, ఇది ఓబి, ఏ టూ రేస్. సో వీటి మధ్య ఉన్నటువంటి దాన్ని యాంగిల్ అంటారు, యాంగిల్ థీటా. ఓకే, నెక్స్ట్ యాంగిల్ 360 degrees. If a ray OA starting from its original position OA rotates about O in anti-clockwise direction and after a complete rotation comes back to its original position, then we say that it has rotated through 360 degrees. ఓకే, అంటే ఏం లేదండి, ఒక రే ఉంది, ఒక రే ఓ, ఇది ఏ, ఇది ఓ, ఇక్కడ స్టార్ట్ అయింది. ఇఫ్ ఏ రే ఓఏ స్టార్టింగ్ ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్ ఓఏ రొటేట్స్ అబౌట్ ఓ ఇన్ యాంటీ క్లాక్ వాజ్ డైరెక్షన్, ఈ డైరెక్షన్లో ఇలా రొటేట్ అయింది. అంటే మొత్తం ఒక కంప్లీట్ రెవల్యూషన్ అనేది పూర్తి చేసింది. సో అంటే ఇది 360 degreesని కంప్లీట్ చేసింది అని అర్థం. ఓకే, ఫర్ సపోజ్ క్లాక్ తీసుకోండి, క్లాక్ 12 నుంచి మళ్ళీ 12కి రీచ్ అయ్యేసరికి ఒక కంప్లీట్ రెవల్యూషన్ కంప్లీట్ అవుతుంది. అంటే 360 degrees అనేది కంప్లీట్ చేసిందని అర్థం. ఓకే, కంప్లీట్ రెవల్యూషన్ అంటే 360 degrees ఈక్వల్ టు 360 degrees. ఓకే, నెక్స్ట్ కైండ్స్ ఆఫ్ యాంగిల్, అంటే యాంగిల్లో రకాలు చూద్దాం, టైప్స్ ఆఫ్ యాంగిల్స్. ఓకే, acute angle, what is acute angle? An angle whose measure is less than 90 degrees, అంటే 90 degrees కంటే తక్కువ ఉన్నటువంటి యాంగిల్ని acute యాంగిల్ అంటారు. ఓకే, అంటే థీటా ఈజ్ లెస్ దెన్ 90 degrees. ఓకే, ఫర్ సపోజ్ డయాగ్రామ్ చూడండి, ఇది 90 degrees కదా. సో మనం ఓబి, ఏఓబి, ఇక్కడ మనకి యాంగిల్ ఏఓబి, మనకి యాంగిల్ అనేది ఇది కాబట్టి థీటా కాబట్టి. సో ఇది అనేది 90 degrees కంటే బిలో ఉంది కదా. సో దిస్ ఈజ్ ఎక్యూట్ యాంగిల్. ఎక్యూట్ యాంగిల్ అంటే బిలో 90 degrees ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఎక్యూట్ యాంగిల్ అంటారు. అంటే 80, 60, 45, 50 ఇలా ఇవన్నీ కూడా ఎక్యూట్ యాంగిల్స్ కింద వస్తాయి. ఓకే, బిలో 90 degrees ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఎక్యూట్ యాంగిల్ అంటారు. ఓకే, నెక్స్ట్ రైట్ యాంగిల్. అండ్ యాంగిల్ హూజ్ మెజర్ ఈజ్ 90 degrees, అంటే థీటా ఈజ్ ఈక్వల్ 90 degrees ఈక్వల్ అయితే దాన్ని రైట్ యాంగిల్ అంటారు. ఓకే, 90 degrees, దిస్ ఈజ్ ద రైట్ యాంగిల్ డయాగ్రామ్. ఓకే, నెక్స్ట్ స్ట్రైట్ యాంగిల్. స్ట్రైట్ యాంగిల్ అంటే an angle whose measure is 180 degrees. Okay, theta is equal to 180 degrees అవుతుంది. Straight angle means 180 degrees. Okay, next obtuse angle అంటే an angle whose measure is more than 90 degrees but less than 180 degrees. Okay, అంటే థీటా వాల్యూ అనేది 90 degrees కంటే ఎక్కువ ఉండాలి, 180 degrees కంటే తక్కువ ఉండాలి. ఓకే, సో మనం ఇది చూద్దాం డయాగ్రామ్లో. ఓఏ అనేది ఒక రే, ఓబి అనేది ఒక రే. సో మనం అదేమన్నా అబ్ట్యూజ్ యాంగిల్ అంటే 90 degrees కంటే ఎక్కువ ఉండాలి. ఇది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఇది. ఈ డయాగ్రామ్ ఇలా చూడండి, అంటే యాంగిల్ ఏఓబి. ఓకే, సో ఇక్కడ మనకి ఏమవుతుంది, యాంగిల్ ఏఓబి అనేది 90 degrees కంటే ఎక్కువ ఉంది, ఇది 180 degrees కదా. కంప్లీట్ హాఫ్ ఆఫ్ ది కంప్లీట్ రెవల్యూషన్ అంటే కంప్లీట్ రెవల్యూషన్ అంటే 360 degrees, హాఫ్ ఆఫ్ ది కంప్లీట్ రెవల్యూషన్ అంటే 180 degrees. సో మనకి ఈ 180 degrees కంటే తక్కువ ఉంది. సో 90 degrees కంటే ఎక్కువ ఉంది, 180 degrees కంటే తక్కువ ఉంది. సో దీన్ని అబ్ట్యూజ్ యాంగిల్ అంటారు. అంటే 90 degrees కంటే ఎక్కువ ఏదైనా సమ్ 110, 170 ఈ విధంగా 150 ఇవన్నీ కూడా అబ్ట్యూజ్ యాంగిల్ కింద వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం రిఫ్లెక్స్ యాంగిల్ చూద్దాం. వాట్ ఈజ్ రిఫ్లెక్స్ యాంగిల్? అన్ యాంగిల్ హూజ్ మెజర్ ఈజ్ మోర్ దెన్ 180 degrees బట్ లెస్ దెన్ 360 degrees. థీటా వాల్యూ అనేది 90 degreesకి అబవ్ ఉంటుంది,
బట్ 360 డిగ్రీస్ బిలో ఉంటుంది. ఓకే, సో మనం ఓఏ రే ఒకటి తీసుకుందాం, ఓబీ ఒకటి తీసుకుందాం. ఏమన్నా రిఫ్లెక్స్ యాంగిల్ అంటే యాంగిల్ హూజ్ మెజర్ ఈజ్ మోర్ దెన్ 180. సో ఇది 180 స్ట్రైట్ యాంగిల్ అనేది ఈ విధంగా ఉంటుంది, బట్ 180 కంటే ఎక్కువ ఉంది. మనం ఈ విధంగా మెజర్ చేయాలి. ఓకే, ఇది చూడండి 180 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంది, బట్ కంప్లీట్ రెవల్యూషన్ అయితే 360 డిగ్రీస్ అవుతుంది, బట్ 360 డిగ్రీస్ కంటే తక్కువ ఉంది. కంప్లీట్ రెవల్యూషన్ అనేది పూర్తి చేయలేదు. సో బిలో 360 డిగ్రీస్ ఉంది. సో ఇది అనేది రిఫ్లెక్స్ యాంగిల్ అవుతుంది. ఓకే, రిఫ్లెక్స్ యాంగిల్ అంటే 180 డిగ్రీస్కి ఎక్కువ ఉండాలి, 360 డిగ్రీస్కి తక్కువ ఉండాలి, ఇన్ బిట్వీన్ ఉండాలి. 180 డిగ్రీస్కి 360 డిగ్రీస్కి ఇన్ బిట్వీన్ ఉంటే దాన్ని రిఫ్లెక్స్ యాంగిల్ అంటారు. ఓకే, నెక్స్ట్ కంప్లీట్ యాంగిల్ మనం చూసాం. అండ్ యాంగిల్ హూజ్ మెజర్ ఈజ్ 360 డిగ్రీస్. అంటే కంప్లీట్ యాంగిల్ అంటే కంప్లీట్ రెవల్యూషన్ని 360 డిగ్రీస్కి ఈక్వల్గా చూస్తాం. ఓకే, కంప్లీట్ యాంగిల్ అంటే 360 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ దెన్ దోస్ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ఓకే, అంటే ఏవైనా టూ యాంగిల్స్ యొక్క మొత్తము 90 డిగ్రీస్కి ఈక్వల్ అయితే వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ 65 డిగ్రీస్ 25 డిగ్రీస్, ఇవి 65 + 25 90 డిగ్రీస్. సో 65, 25 అని కాంప్లిమెంటరీ యాంగిల్స్కి ఎగ్జాంపుల్స్. ఓకే, నెక్స్ట్ సప్లిమెంటరీ యాంగిల్స్. వాట్ ఈస్ సప్లిమెంటరీ యాంగిల్స్? If the sum of two angles equal to 180 degrees then those angles are called supplementary angles. And ఎనీ టూ యాంగిల్స్ యొక్క సమ్ అనేది 180 డిగ్రీస్కి ఈక్వల్ అయితే వాటిని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 70 డిగ్రీస్ 180 డిగ్రీస్, వీటిని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు, బికాస్ సమ్ ఈజ్ ఈక్వల్ 180 డిగ్రీస్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఎక్స్ట్రా పాయింట్స్ చూద్దాం. If a ray stands on a line, then the sum of two adjacent angles formed is 180 degrees. అంటే ఒక లైన్ పైన దీని లైన్ అంటారు కదా, బోత్ ఎండ్స్ కూడా ఎక్స్టెండ్ అవుతున్నాయి. ఓకే, సో ఒక లైన్ పైన ఒక రేని స్టాండ్ చేసామనుకోండి, ఈ విధంగా స్టాండ్ చేసామనుకోండి, దెన్ ద సమ్ ఆఫ్ టూ ఎడ్జసెంట్ యాంగిల్స్ ఫార్మ్ 180 డిగ్రీస్. అంటే ఈ విధంగా ఒక రే అనేది ఒక లైన్ పైన స్టాండ్స్ అయినప్పుడు వాటి యొక్క ఎడ్జసెంట్ ఒక యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది కదా. ఎనీ టూ రేస్కి కామన్ ఎండ్ పాయింట్ ఉంటే అక్కడ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఒక రే, మనం ఈ పాయింట్ చూస్తున్నాం కాబట్టి ఇది ఒక రే అవుతుంది. సో మనం ఇక్కడ ఏమవుతుంది, యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ యాంగిల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఇటు కూడా ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. సో ఈ యాంగిల్ అంటే ఎడ్జసెంట్ యాంగిల్స్ యొక్క మొత్తం అనేది 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. సో యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ బిఓసి ఈజ్ ఈక్వల్ 180 డిగ్రీస్. ఓకే, నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ అరౌండ్ ఏ గివెన్ పాయింట్ ఈజ్ 360 డిగ్రీస్. అంటే ద సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ అరౌండ్ ఏ గివెన్ పాయింట్ అంటే ఏదైనా ఒక పాయింట్ దగ్గర ఈ విధంగా ఒక లైన్, మనం ఇదేంటి లైన్ కదా, ఈ విధంగా లైన్స్ అనేవి కామన్ పాయింట్ నుంచి డ్రా చేస్తే వీటి యొక్క సమ్ వీటి యొక్క సమ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే 360 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. సో ఈ విధంగా యాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. యాంగిల్ ఏఓసి, యాంగిల్ సిఓడి, యాంగిల్ డిఓఈ ఈ విధంగా ఫామ్ అయ్యి దట్ ఈజ్ ఈక్వల్ 360 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ అరౌండ్ ఏ గివెన్ పాయింట్ అంటే ఒక కంప్లీట్ రెవల్యూషన్ పూర్తవుతున్నట్టుగా కదా ఈ విధంగా చూసుకుంటే. సో దట్ ఈజ్ ఈక్వల్ 360 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే వాట్ ఈజ్ మీన్ బై వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఇఫ్ టూ లైన్స్ ఏబి అండ్ సిడి ఇంటర్సెక్ట్ అట్ ఏ పాయింట్ ఓ దెన్ అంటే ఈ విధంగా అంటే ఈ విధంగా టూ లైన్స్ ఉన్నాయి ఏబి మరియు సిడి, ఆ రెండు లైన్స్ కూడా ఒక ఇంటర్సెక్టింగ్ ఒక ఓ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అండ్ కలుసుకుంటున్నాయి. అప్పుడు
ఏమవుతుంది అంటే వాటి యొక్క వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఈ యాంగిల్ అంటే చూడండి ఇక్కడ యాంగిల్ ఏఓసి యాంగిల్ ఏఓసి ఈజ్ ఈక్వల్ యాంగిల్ బిఓడి. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అవుతాయి. ఈ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతుంది, దీనికి ఈ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. ఓకే, అట్ వర్టికల్లీ ఆపోజిట్, దీనికి ఆపోజిట్ ఈ యాంగిల్, సో ఈ రెండు ఈక్వల్ ఉంటాయి. దీనికి ఆపోజిట్ ఈ యాంగిల్, సో ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ చూద్దాం ప్యారలల్ లైన్స్. వాట్ ఈస్ ప్యారలల్ లైన్స్? ఇఫ్ టూ లైన్స్ లై ఇన్ ద సేమ్ ప్లాన్ and do not intersect when produced on either side, such lines are said to be parallel lines. ఓకే, అంటే ఒక టూ లైన్స్ అనేవి ఒక ప్లాన్లో ఉన్నప్పుడు వాటి రెండు కూడా ఎప్పుడు ఏ సైడు చూసినా ఇంటర్సెక్టింగ్ అవ్వకుండా ఉంటే, అంటే ఇంటర్సెక్ట్ అనేది అవ్వకూడదు, అలా ఉంటే వాటిని ప్యారలల్ లైన్స్ అంటారు. ఇవి బోత్ ఎండ్స్లో మనం బోత్ డైరెక్షన్స్లో ఎక్స్టెండ్ చేసినా కూడా ఇవి ఎక్కడ కూడా ఇంటర్సెక్టింగ్ అవ్వవు, బికాస్ దీస్ ఆర్ ప్యారలల్ లైన్స్. ఓకే, ఎక్కడ కూడా ఇంటర్సెక్టింగ్ అవ్వకపోయినట్లయితే వాటిని ప్యారలల్ లైన్స్ అంటారు. ఇది ఎం, ఇది ఎల్, సో ఎల్ ప్యారలల్ టు ఎం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం వీటిపైన ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం. ఓకే.